హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పోహా మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా అయితే ఒక పెద్ద బౌల్ పలచటటుకులు తీసుకొని మందపాటి కడాయిలో వేసి స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో చక్కగా 5 నిమిషాల పాటు వేయించేసుకున్నాను. ఎండ ఎక్కువగా ఉన్నట్లయితే ఎండకు ఆరబెట్టుకొని ఈ మిక్చర్ని తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత పెద్ద కడాయిలోకి ఆయిల్ వేసి వేడయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసి వేగిన తర్వాత పల్లీలు, పుట్నాలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని మధ్యలో చీలికగా చేసుకొని వేసుకోవాలి. ఇదే మొత్తం కారం అనమాట. ఇక ఎక్స్ట్రా కారం ఏమీ యాడ్ చేయము ఇందులో. అలాగే కరివేపాకును కూడా వేసి ఇవన్నీ మంచి బంగారు రంగు వచ్చేదాకా వేయించేసుకొని పసుపు, రుచికి సరిపడినంత ఉప్పును వేసి ఒకసారి కలిపేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి అటుకుల్ని వేసి చక్కగా అంతా ఈ మిక్చర్కి పట్టేలాగా కలుపుకొని ఒక 6-7 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చక్కగా కలుపుతున్నాం అనుకోండి, కాసేపటికి అటుకులంతా కూడా బాగా క్రిస్పీగా అవుతాయన్నమాట. చేత్తో ముట్టుకొని చూస్తే మనకు అప్పుడే తెలిసిపోతుంది. అప్పుడు కొద్దిగా చక్కెరని వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే 15 రోజుల దాకా నిలువ ఉంటాయి.